హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్జెన్సెస్ ఫిన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ యూట్యూబ్ ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియోస్ చాలా చూసాం. నెక్స్ట్ ఏంటంటే ప్రభాకర్ సార్ మన ముందున్నారు. సో లోన్స్ చేస్తామంటున్నారు, చాలా బ్యాంక్స్తో టైఅప్ అయి ఉన్నామంటున్నారు. సో చూద్దాం, సార్ ఇంట్రడక్షన్ చెప్తారు. సో మరొకసారి మన వ్యూవర్స్ కోసం ఒక ఇంట్రడక్షన్ చెప్పండి. ఇంట్రడక్షన్ చెప్తానండి. ఇప్పుడు ఎస్ఎన్సీస్ కార్పొరేట్ యూఎస్ఏ ఇదంతా మీకు సర్వీస్ ఇవ్వడానికి ఉంది. ఎనీ లోన్ ఇన్ ఇండియా మీకు ఎట్లాంటి లోన్ కావాల్సిన మాకు కాల్ చేయండి, మేము సర్వీస్ ఇవ్వడానికి ఉన్నాం. సో ఈ కార్పొరేట్ యూఎస్ఏ అంటే ఏంటంటే అన్ని బ్యాంక్స్తో కూడా టైఅప్ అయి ఉంటాం. ఇది ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్. ఇది మీరు భయపడాల్సిన పని లేదు. ఫ్రీగా మా దగ్గర లోన్ తీసుకొచ్చి మేము ఎట్లాంటి ఛార్జెస్ చెయ్యం. మీకు బ్యాంక్ కన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ఉన్నాం. ఇప్పుడు బ్యాంక్ వెళ్తే మీరు ఒక పాలసీ చెప్తారు, వాళ్ళు ఆ బ్యాంక్కి సంబంధించిన విషయాలు మాత్రమే చెప్తారు. మేము అన్ని బ్యాంక్స్ విషయాలు చెప్తాం. మీకు అక్కడికి ఇక్కడికే తేడాదే. సో ఇంకోటి ఏంటంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లా. మేము ఎన్ని వీడియోస్ పెట్టినా సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాం. మా ల్యాక్స్లో వ్యూస్ వెళ్తున్నాయి, కానీ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మాకు ఆ ఫీల్ రావట్లా. దయచేసి ఈ వీడియోకి మాకు ఒక 10,000 లైక్స్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు సపోర్ట్ చేసే కొద్దీ మేము ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. ఓకేనా? ప్లీజ్, థ్యాంక్స్ అండి. సో ఎలాంటి లోన్స్ చేస్తారు సార్ మన ఎస్జెన్సెస్ నుంచి మన వ్యూవర్స్ కోసం చెప్పండి సార్. మేము అన్ని లోన్స్ అండి, కార్పొరేట్ లోన్స్ చేస్తాం, పెద్ద లోన్స్ ఏవి మన మార్టిగేజ్ లోన్స్ అంటాం, హౌసింగ్ లోన్స్ పెద్ద లోన్స్ చేస్తాం. హౌసింగ్ లోన్ మీకు 20 lakhs 10 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి అప్ టు 100 crores వరకు హౌసింగ్ లోన్స్ చేస్తాం. తర్వాత పర్సనల్ లోన్స్ చేస్తాం. శాలరీడ్ ఎంప్లాయీస్ పర్సనల్ లోన్స్, సాఫ్ట్వేర్ వాళ్ళకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, వీళ్ళందరికీ పర్సనల్ లోన్స్ ఇస్తాం. వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉన్నా మేము గైడ్ చేస్తాం. ఎగ్జిస్టింగ్ బ్యాంక్లో లోన్ ఎక్కువ రేట్లో ఉన్నారు, దాన్ని మేము టేక్ ఓవర్ చేసి లోయెస్ట్ రేటు ఏదైతే ఉందో ఆ బ్యాంక్లో టేక్ ఓవర్ చేస్తాం. ఇప్పుడు మీరు 13% 14% రేట్లో రన్ అవుతూ ఉంటారు ఎన్బిఎఫ్సిలో లోన్ తీసుకుని, అవన్నీ మేము 10.5 తీసుకొస్తాం. సో మళ్ళీ టాప్ అప్ ఇస్తాం దాని మీద. అంటే మీరు 4-5 ఫ్రెష్ లోన్స్ తీసుకోవద్దు, ఒకే లోన్ పెట్టుకుని టేక్ ఓవర్ పెట్టుకోండి, మీకు రేటు తగ్గుద్ది. ఇంకోటి ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ కూడా లేకుండా మేము, అంటే మా దగ్గర నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒక బ్యాంకే వెళ్ళాల్సిన పని లేదు. మా దగ్గరికి వస్తే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిస్కౌంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ గురించి కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏది లేదో దాంట్లోనే పెడతాం. అది నెక్స్ట్ ఏంటంటే సార్, మన ఇప్పుడు పర్సన్కి లోన్ కావాలంటే బ్యాంక్ దగ్గరికి వెళ్తాడు. సో మీరు అంటున్నారు మా దగ్గరికి రండి, బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాం, బ్యాంక్స్ కంటే కూడా మేము మా దగ్గరకు వస్తే మీకు మంచి సర్వీస్ వస్తుంది అంటున్నారు. ఏంటి సార్ రీజన్ ఏంటి? మీ దగ్గరికి ఎందుకు రావాలి కస్టమర్? మా దగ్గరికి ఎందుకు రావాలంటే అండి, ఇప్పుడు ఏదైనా బ్యాంక్ వెళ్ళారు, సపోజ్ సమ్ ఎక్స్ బ్యాంక్ లోకి వెళ్ళారు, ఆ బ్యాంక్ లో పాలసీ మాత్రమే వాళ్ళకి చెప్తారు. అవునా? నేను ఎస్బీఐ చెప్తా, హెచ్డిఎఫ్సి చెప్తా, ఐసిఐసి చెప్తా, కోటక్ చెప్తా, మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ చెప్తా. అందులో ఏది బెస్ట్ కూడా చెప్తా. సార్ ఇది వెళ్తే మనకు బాగుంటది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది మనకు తగ్గుద్ది, అన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రేపు ఫ్యూచర్లో కూడా బాగుంటుంది. రెపో రేట్ చేంజ్ అని బ్యాంకర్ ఇమీడియట్ గా చేంజ్ చేస్తాడు, ఇవన్నీ మేము చెప్తాం. రెపో రేట్ అంటే రెపో రేట్ అంటే ఇప్పుడు ఆర్బీఐ, ఇప్పుడు ఏ బ్యాంక్స్ కైనా ఫండింగ్ ఆర్బీఐ నుంచి వస్తుందండి. ఆర్బీఐ చెప్పిన రేట్ మాత్రం ఫిక్స్ అవుతుంది, దాన్నే రెపో రేట్ అంటాం. ఈ రెపో రేట్ ఏంటంటే, సపోజ్ మనం హౌసింగ్ లోన్ తీసుకుని 8.4కో 8.5కో తీసుకుని ఉంటారు 2 years బ్యాక్ 3 years బ్యాక్. వీళ్ళకి ఫిక్స్డ్ ఈఎంఐ ఉంటుంది, కట్టేస్తున్నాం కదా అనుకుంటారు. కానీ ఆ ఈఎంఐ కడుతుంటారు, కానీ రెపో రేట్ పెరిగినప్పుడల్లా రేట్ పెరిగిపోతూ ఉంటుంది. వీళ్ళకి తెలియదు, మంత్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ మీకు 20 years టెన్యూర్ పెట్టింది 25 అవుతుంది, 25 28 అవుతుంది, అలా పెరిగిపోతూ ఉంటుంది. కస్టమర్కి అవేర్నెస్ ఉండదు. సో అందుకే మేము ఉపయోగపడతాం. మీకు రెపో రేట్ చేంజ్ అయినప్పుడల్లా మా టీం నుంచి వార్నింగ్ ఇస్తాం. సార్ ఇది రెపో రేట్ పెరిగింది, మీకు 3 years అయిపోతుంది, మీరు రెపో రేట్ చేంజ్ చేసుకోవచ్చు, డౌన్ సైజ్ అవ్వచ్చు, మీ టెన్యూర్ పెరిగిపోయిందని చెప్పి మేము వార్న్ చేస్తాం. బ్యాంకర్ వార్న్ చేయడు. అర్థమైందా? అది మేము ఏదైతే స్విచ్ ఛార్జెస్ ఉన్నాయో ఆ స్విచ్ ఛార్జెస్ కట్టేసి మేము డౌన్ సైజ్ చేసేస్తాం కస్టమర్కి. లేదు బ్యాంకర్ చేయట్లేదు, ఏదో రీజన్ చెప్తున్నారు అనుకోండి, అక్కడి నుంచి వేరే బ్యాంక్ టేక్ ఓవర్ పెట్టేస్తాం. అర్థమైందండి? చంటి పిల్లలా చూసుకుంటాం మా కస్టమర్ని మేము. వాళ్ళది ₹1 కూడా మేము బ్యాంక్ విడిగా పోనీయం. ఎందుకంటే ఎంత కష్టపడితే డబ్బులు వస్తున్నాయండి, ఊరికి ఎవరికి రావట్లే కదా. సో అందుకనే ఈ అవేర్నెస్ ఖచ్చితంగా మీరు ప్రొఫెషనల్ సపోర్ట్ తీసుకోవాలి. ఒక కంపెనీకి ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఎలా ఉంటారో ఒక లోన్కి కంపల్సరీ మాలాంటి ప్రొఫెషనల్స్ ఉండాలి. ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫ్యూచర్లో ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా ఇమీడియట్గా మేము ఉంటాం. ఇప్పుడు బ్యాంకర్ అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఆ మంత్ ఆ ఇయర్ మీకు సర్వీస్ చేస్తారు,
వాళ్ళ గ్రోత్ కోసం వేరే వేరే కంపెనీస్కి వెళ్ళిపోతూ ఉంటారు, లేకపోతే ట్రాన్స్ఫర్స్ అయిపోతూ ఉంటారు. ఓకే కానీ మేము ఎక్కడికి వెళ్ళామండి. అదే సార్. అర్థమైందా? నాకు 12 ఏళ్ళు 15 ఏళ్ళ క్రితం కస్టమర్స్ కూడా స్టిల్ ఇప్పుడు కూడా కాల్ చేస్తారు. ఎందుకని? మేము ఆ సర్వీస్ ఇస్తాం కాబట్టి. ఓకే. ఆ సర్వీస్ ఇవ్వడంలోనే ఉంటుంది మొత్తం అంతా. ఏ కస్టమర్కైనా కావాల్సింది అదే కదా. అంతే సార్. ఎస్. సో ఏంటంటే సార్, కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే యాప్ లోన్స్ తీసుకుంటారు. వాళ్ళు ఏంటంటే యాడ్స్ చూసి యూట్యూబ్ లో, అక్కడ ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ చూసి డైరెక్ట్ రిక్వైర్మెంట్ ఉండి తీసుకుంటారు. సో యాప్ లోన్స్ మీరు వద్దు అంటున్నారు, ఒకసారి చెప్పండి సార్, యాప్ లోన్స్ ఎలా నష్టం? అసలు దయచేసి యాప్ లోన్స్కి వెళ్ళకండి. ఎందుకంటే నేను మొన్నే ఒక ఇన్సిడెంట్ చూశాను. మా కస్టమర్ వాళ్ళ కజిన్ అమ్మాయి పాపం తెలియక, అమ్మాయి చేసేది కాగ్నిజెంట్లో, ఓకే, పాపం తెలియక ఏదో ఎమర్జెన్సీ, ఏదో క్రికెట్ బెట్టింగ్ ఏదో దాంట్లో అమ్మాయి ఇరుక్కుంది. సో క్రికెట్ బెట్టింగ్ వేయడానికి 20,000 అలా తీసుకుని, ఆ తీసుకున్నది కూడా పెద్ద అమౌంట్ కాదు, అంతా పోతే 2 lakhs తీసుకుంది. 78,000-80,000 పే చేస్తుంది. అమ్మాయి 3 times కట్టేసింది. ఆ అమ్మాయి మార్ఫింగ్ ఫొటోస్ పెట్టి ఇంకా అమ్మాయిని బెదిరిస్తున్నారు. ఇవన్నీ మన ఇండియన్ కంపెనీస్ కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. సో దయచేసి యాప్ లోన్స్ జోలికి వెళ్ళొద్దు. మీరు ఎట్లాంటి లోన్ కావాల్సిన మాకు కాంటాక్ట్ అవ్వండి, మేము చేసి పెడతాం. మీకు ఏది బెస్ట్ ఆప్షన్ ఉందో అది గైడ్ చేస్తాం. కొన్ని ఇప్పుడు యాప్ లోన్స్ కూడా టేక్ ఓవర్ చేస్తున్నాం రీసెంట్గా. సో మీరు మా కాంటాక్ట్ అవ్వండి. సిబిల్ బాగుండి మీరు ట్రాక్లు మెయింటైన్ చేస్తే నేను ఏదైనా సరే మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను, మా టీం రెడీగా ఉన్నారు. యా. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే మన దగ్గర మన ఏజెన్సీ నుంచి చాలా కాల్స్ వస్తుంటాయి. సో చాలా మందికి మీరు లోన్స్ కూడా ఇచ్చారు. సో ఒక కస్టమర్, కొంతమంది కస్టమర్స్ గురించి రివ్యూ చెప్పండి సార్, బెస్ట్ అనిపించిన కస్టమర్ గురించి, బెస్ట్ హైయెస్ట్ లోన్ ఇచ్చిన కస్టమర్. బెస్ట్ అలా ఏముండదండి, హైయెస్ట్ బెస్ట్ అనేది ఏముండదు. నాకు 1 lakh కస్టమర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. నాకు పెద్ద కస్టమర్లు చిన్న కస్టమర్లు అనేది ఏముండదండి. ఓకే సార్. మాది ఎలా ఉంటుందంటే, మేము ఎవరికి చేయలేకపోతున్నామో వాళ్ళకి ఎందుకు చేయలేకపోతున్నాం అనే తప్పని తప్పితే, చేసిన వాళ్ళకి ఓకే ఐమ్ హ్యాపీ, వాళ్ళు కూడా హ్యాపీ. చేయలేని వాళ్ళకి ఎందుకు చేయలేకపోతున్నాం, వాళ్ళ సిబిల్ ఇష్యూస్ని క్లియర్ చేయడానికి దాని మీద మేము వర్కౌట్ చేస్తాం. దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలి, ఈ సిబిల్ బాగాలేని వాళ్ళని ఎట్లా రికవర్ చేయాలి, వీళ్ళు మళ్ళీ ట్రాక్లోకి ఎలా తీసుకురావాలి దాని మీద ఉంటుంది. మాకు అందరు కస్టమర్లు ఒకటేనండి. ఇంకోటి సార్ ఏంటంటే, ఎన్ఆర్ఐస్ ఉంటారు, ఎన్ఆర్ఐ లోన్స్ గురించి చెప్పండి సార్ ఒకసారి. మనం ఎన్ఆర్ఐ లోన్స్ అంటే మేము వాళ్ళకి మూడు రకాల లోన్స్ ఇస్తాం. ఎన్ఆర్ఐ లోన్స్ ఫస్ట్ చిన్న పర్సన్ లోన్ ఇవ్వగలుగుతాం, ఒక 10 లక్షల వరకు ఇవ్వగలుగుతాం. ఎన్ఆర్ఐ అంటే అతను ఇక్కడ ఉండాలి, ఇండియాలో ఉంటే మనం ఎన్ఆర్ఐ లోన్ కింద ఇస్తాం, ఒక 10 lakhs ఇస్తాం. కానీ ఎన్ఆర్ఐకి ఇప్పుడు హౌసింగ్ లోన్ మాత్రం అన్లిమిటెడ్ అండి, 100 కోట్లైనా ఇస్తాం. ఓకే సార్. మార్టిగేజ్ లోన్ వచ్చేటికి మార్టిగేజ్ లోన్ కూడా బాగానే ఇస్తాం, 20 crores వరకు మేము లోన్ ఇస్తాం. ఓకే సార్. ఎన్ఆర్ఐ మార్టిగేజ్ లోన్ చేస్తాం, ఎన్ఆర్ఐ హౌసింగ్ లోన్ చేస్తాం, ఎన్ఆర్ఐ పిఎల్ చేస్తాం. అది. సో ఎన్ఆర్ఐస్ ఎవరున్నా మాకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి, యూఎస్ నుంచి, యూకే నుంచి నైట్ టైం కాల్స్ వస్తూ ఉంటాయి. మేము అన్నీ ఆన్సర్ చేస్తాం, చాలామంది కస్టమర్లకి లోన్స్ ఇస్తున్నాం. ఓకే సార్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. అక్కడ ఏదైనా మీకు లోన్ ఎక్కడైనా టేక్ ఓవర్ చేయాల్సి ఉన్నా సరే మేము టేక్ ఓవర్ చేసి పెడతాం. ఎందుకంటే మీరు అక్కడ ఉన్న తర్వాత మీరు పట్టించుకోవడం కావద్దు, ఇండియాలో ఏం జరుగుతుంది అనేది మీరు ఉన్న బిజీ లైఫ్లో. సో మేము ప్రతిదీ మానిటరింగ్ ఉంటుంది. ఇన్ కేసు రెపో రేట్ పెరిగితే ఇమీడియట్గా మేము మీకు అలర్ట్ ఇస్తాం. మీకు స్మార్ట్ అలర్ట్స్ వచ్చేస్తాయి ఎప్పటికప్పుడు, డైరెక్ట్ కస్టమర్ పేరుతో స్మార్ట్ అలర్ట్ వచ్చేస్తారు. సో వాళ్ళు చెక్ చేసుకుని, వాళ్ళ మెయిల్ ఐడి చెక్ చేసుకుని, వాళ్ళకి రెపో రేట్ పెరిగింది అనిపించింది అంటే ఇమీడియట్గా వాళ్ళు మాకు, సార్ మేము ఇది చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం అంటే ఇమీడియట్గా మేము సపోర్ట్ చేస్తాం. ఓకే సార్. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు డాక్టర్ లోన్స్ కూడా చేస్తున్నారు. డాక్టర్ లోన్స్ అంటే ఏంటి, ఎలా బెస్ట్ సర్వీస్ వాళ్ళకి ఇస్తున్నారు, బెస్ట్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తున్నారు? ప్రొఫెషనల్ లోన్స్లో అసలు వాళ్ళకి ఇచ్చే రేటు ఎవ్వరికి రాదండి. ప్రొఫెషనల్ లోన్స్లో డాక్టర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్కి మంచి రేట్స్ ఇస్తాం మేము. అంటే బ్యాంక్స్ కూడా వాళ్ళకి ఇచ్చే ప్రొవిజన్స్ బాగుంటాయి, రేట్స్ చాలా బాగుంటాయి. సో డాక్టర్స్కి మేము అన్సెక్యూర్డ్ బాగా ఎక్కువ చేస్తాం, 1 కోటి రూపాయలు 2 కోట్లు అలా చేస్తాం. తర్వాత సెక్యూర్డ్ లోన్స్ కూడా చేస్తాం. సెక్యూర్డ్ లోన్స్ వచ్చేటికి అన్లిమిటెడ్ అండి, వాళ్ళకున్న ఫైనాన్షియల్స్, వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఒకే ఫ్యామిలీలో 5-6 డాక్టర్స్ ఉంటారు, స్ప్లిట్ చేసి చేస్తాం. ఇలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే సార్. నెక్స్ట్ ఎలా కాంటాక్ట్ అవ్వాలి సార్ మిమ్మల్ని? ఇప్పుడు మన వీడియోస్ చూసేది లోన్ కోసం. మాది ఏమీ లేదండి, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే కంటిన్యూస్ మా హైలైట్స్ అన్నీ మీకు వస్తాయి. దయచేసి చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే మేము లేటెస్ట్ పెట్టే న్యూస్ అంతా మీకు వస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఖాళీ ఉన్న టైంలో మీరు మా వీడియోస్ ఆన్ చేసి చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇంకోటి పూర్తి వీడియో చూడట్లా,
ఓకే సార్. పూర్తి వీడియో చూస్తే మీకు దాంట్లో ఉన్న డౌట్స్ మీకు సగం క్లారిఫై అయిపోతాయి. సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే కింద వాట్సాప్ నెంబర్లో హాయ్ అని పెడితే ఇమ్మీడియట్గా మా టీం కాల్ చేస్తారు. మీ లీజర్ టైం ఏం చెప్తే ఆ టైంకి కాల్ చేస్తారు. ఓకే. సో మీరు ఎనీ టైం మీరు మాకు కాల్ చేయొచ్చు. మా నెంబర్స్ ఉన్నాయి కింద, మా వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే సార్. అది మాకు ఏపీ, తెలంగాణ, చెన్నై, బెంగళూరు అన్ని చోట్ల మేము బ్రాంచెస్ ఉన్నాయి మాకు. మీరు ఎనీవేర్ ఇన్ ఇండియా మేము విల్ డూ నుంచి ఫైల్ వచ్చినా కూడా చేస్తారు. APTS నుంచి. ఏ లొకేషన్ ఏపీటీఎస్ అని కాదండి, ఇండియాలో ఎక్కడి నుంచి అయినా మేము చేస్తాం. ఓకే సార్. యా, థ్యాంక్ యూ సార్, మంచి వీడియోతో మళ్ళీ మన ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ తరపున మీకు థ్యాంక్స్. థ్యాంక్స్ అండి. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో అట్లీస్ట్ ఒక 10,000 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసేటట్టు చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ.